సీరియల్ యాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న బాలు చింతామణికి ఊహించని షాక్ ఇచ్చిన సీరియల్ యాక్టర్ కిరణ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటల్లో ఏం జరగబోతుందో టీవీలో కన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. ప్రభావతి అయితే మీనా అన్న మాటలకి తను చాలా బాధపడుతూ ఇక అలాగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రోహిణి, మనోజ్ అయితే బయట నుంచి వస్తారు. ప్రభావతిని చూసి అత్తయ్య సీరియస్గా ఉన్నారంటే మన మీద అయి ఉంటుంది అని రోహిణి మనోజ్తో అంటుంది. మనోజు ప్రభావతిని పలకరిస్తాడు. అప్పుడే ప్రభావతి, మీ వల్లేరా ఆ పువ్వులు అమ్మేదాని చేత కూడా నేను చెప్పించుకోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది. ప్రభావతి, నేనేం చేయనమ్మా అసలు అని అంటూ ఉంటే, మీరు అసలు ఆ డబ్బుల గురించి నాకే ముందు చెప్పుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అవును, ఇంతకీ ఆ 30 లక్షల సంగతి ఏం చేశారు? ఎక్కడైనా డబ్బులు చూసారా అని అడుగుతుంది ప్రభావతి. చూస్తున్నాం అత్తయ్య, అంతా కూడా అడుగుతున్నావు, ఎక్కడా కూడా అప్పు దొరకడం లేదు అని రోహిణి చెప్పడంతో, అదేంటి మీ మలేషియా మావిని అడిగి డబ్బులు తీసుకురమ్మని నేను చెప్పాను కదా, మళ్ళీ ఎక్కడైనా అప్పు పుడుతుందేమో చూస్తున్నామని చెప్తున్నావేంటి అని ప్రభావతి అడుగుతుంది. అప్పుడే ఇక మనోజ్ కూడా, అవును రోహిణి, నువ్వు మీ మలేషియా మావిని అడిగితే మనం డబ్బుల గురించి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా, మరి నువ్వెందుకు అడగకుండా ఇలా అశ్రద్ధ చేస్తున్నావని అడుగుతాడు మనోజ్. నువ్వు ఎలాగైనా సరే ఆ డబ్బులు తీసుకురావాలి అని అనడంతో, మా మలేషియా మావయ్య దగ్గర కూడా అంత డబ్బు ఉండదండి, ఎందుకంటే మొత్తం మా నాన్నే చూసుకునేది. నేను కూడా ట్రై చేస్తున్నాను, మా చుట్టాల వాళ్ళకి చెప్పే పెట్టాను, మా నాన్నని బెయిల్ మీద ఎలాగైనా బయటికి తీసుకురావాలి, మీ సహాయం నాకు కావాలి అని అందరినీ కూడా అడిగాను. మాకు అక్కడ బంధువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పడంతో, ఇంకేంటి రోహిణి, మీ బంధువులు ఉన్నారు కదా, మీ నాన్న వచ్చాక డబ్బులన్నీ ఇచ్చేస్తారు అని నువ్వు ఏదైనా నోటు మీద సంతకం పెట్టి మీ బంధువుల్ని డబ్బులు అడగొచ్చు కదా, వాళ్ళు మీ నాన్నకి ఎంతో మంచి స్నేహితులు, బంధువులు అని చెప్తున్నావు, ఆ మాత్రం సహాయం చెయ్యలేరా అని అడుగుతూ ఉంటే, ఏంటత్తయ్య వాళ్ళు సహాయం చేయలేరు, ఎందుకంటే వాళ్ళే మా నాన్న దగ్గర పని చేస్తారు, మేమైతే బాగా డబ్బున్న వాళ్ళం కానీ మిగతా వాళ్ళందరూ కూడా డబ్బు లేని వాళ్ళే అత్తయ్య అని రోహిణి చెప్తుంది. మా నాన్న బయటికి వస్తే కానీ నాకున్న కష్టాలన్నీ పోవు అని రోహిణి అయితే బాధపడుతుంది. అప్పుడే ప్రభావతి, చూడు రోహిణి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు మాత్రం వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేయాల్సిందే, డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే మాత్రం నేను ఊరుకోను, మీ మలేషియా మావయ్యకి ఫోన్ చేసి చెప్పు అని రోహిణికి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తుంది ప్రభావతి. ఏంటి ఆకలేస్తుంది, మీనా ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే మీనా, బాలు అయితే వస్తారు. వచ్చిన తర్వాత, ఎక్కడికి వెళ్ళావే, నీకు వంట చేయాలని తెలీదా, ఇక్కడ మేము ఇద్దరం ఎదురు చూస్తున్నామని తెలీదా అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ప్రభావతి అలా అన్న తర్వాత ఇక సత్యమైతే, వాళ్ళేమీ షికారుకి వెళ్ళలేదు, ఇదిగో ఈయన గారు 30 లక్షలు ఎవరికో ఇచ్చేశాడు కదా, వెళ్ళాకొని మోసపోయి వాణ్ణి వెతకడానికి వెళ్ళారు, వీళ్ళకి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ దొరికింది, వాటి గురించి వీళ్ళిద్దరు పనులు మానేసి తిరుగుతున్నారు అని సత్యం అంటాడు. అప్పుడే కాదు విని ప్రభావతి అయితే, వీడేమి ఉత్తినే తిరుగుతున్నాడా, వీడికి ఎంతో కొంత కమిషన్ వస్తుందని తిరుగుతున్నాడు, అంతే తప్ప వీడికి ప్రయోజనం లేనిది ఎందుకు చేస్తాడు అని ప్రభావతి అంటుంది. నాకు నీ పోలికలు రాలేదమ్మా, నీ పోలికలు వస్తే ఒకవేళ కమిషన్ గురించి అలాగే కకృతి పడేవాడినేమో, నాకు నాన్న పోలికలు వచ్చాయి, అందుకని నాకు ఏ కమిషన్ మీద అస్సలు కూడా ఆశ లేదు అని అంటూ ఉంటాడు బాలు. బాలు అలా అన్న తర్వాత ఇక మనోజు ఇలా చెప్తాడు, రే, ఆ 30 లక్షలు వచ్చాక నా చేతికి ఇవ్వు, సరాసరి తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టు, మళ్ళీ నువ్వు మాత్రం ఆ డబ్బులు వాడకరోయ్ అని మనోజ్ అంటాడు. సిగ్గుందారా నీకు అసలు, నీ ప్రయత్నం ఏమీ కూడా చేయకుండా మేమేదో నీకు సహాయం చేయాలని ప్రయత్నం చేయాలనుకుంటే చివరికి ఆ డబ్బులు తీసుకోవద్దని నీకు సహాయం చేసే వాళ్ళని అనుమానిస్తూ మాట్లాడతావా, నీ బుద్ధి మార్చుకోలేదురా, నీ బుద్ధి మీ అమ్మ బుద్ధి కూడా ఒక్కటే అని అంటాడు బాలు. ఆ తర్వాత మీనా చెప్తూ ఉంటుంది, మీరు 30 లక్షలకి అందరి ముందు మీ పరువు తీసుకుంటున్నారు, మావయ్య అత్తయ్య పరువు తీస్తున్నారని
ఆయన తెగించి ఎవ్వరు బాధపడకూడదని ఇదంతా చేస్తూ ఉంటే మీరు మాత్రం ఆయన్ని అపార్థం చేసుకుంటూనే ఉండండి. అసలు ఇలా మాట్లాడితేనే సహాయం చేయాలన్నా కూడా చెయ్యి బుద్ధి కాదు అని చెప్తుంది మీనా. అందుకనేమా మీరు కూడా వదిలేసేయండి, వాడి గురించి వెతక్కండి. బాలు సమర్థుడు, ఆ డబ్బులు మోసం చేసి వెళ్ళిపోయిన వాడిని ఎలాగైనా తీసుకొస్తాడని వాడికి పని అప్పచెప్పి నేను పెద్ద తప్పు చేశాను. ఈ తల్లి కొడుకులు ఇద్దరు సహాయం చేసే వాళ్ళని కూడా వదలడం లేదు. అందుకని రేపటి నుంచి ఎంక్వైరీ చేయడం మానేయండి అని చెప్తాడు సత్యం. ఇంతలో ఇక ప్రభావతి అయితే మీరు తినేసి వచ్చారు మరి మాకు అని చెప్తుంది. మీకు కూడా తీసుకొచ్చాను అని బాలు అయితే ఇక తనకి ఇస్తాడు పార్సిల్. అయితే అప్పుడే బయట ఫుడ్ నాకు పడదని తెలుసు కదా, ఎందుకు తీసుకొచ్చాం, వెళ్ళి వెంటనే వంట చెయ్యి అని అనడంతో అప్పుడే నేను కూడా భోజనం చేయను, నాకు 2 దోశలు వేయమని మీనాతో చెప్పు అని ప్రభావతితో అంటాడు. రే, నీ భార్య పక్కనే ఉంది కదరా, తనకి చెప్పుకో. ఇప్పుడు నా భార్య వంట చేయలేదు, తను చాలా అలసిపోయిందని బాలు మీనాని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు నువ్వు ప్రతిసారి బాలుని కదిలించుకుంటావు, నేను వేస్తానులే దోశలు అని చెప్పి తనైతే ఇక వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంది రోహిణి. ఇక ఇదంతా ఎలా జరుగుతూ ఉండగానే ఉదయం అవ్వంగానే బాలు అయితే ఇక సీరియల్ యాక్టర్ కిరణ్ దగ్గరికి అయితే మీనాని ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక మీనా అయితే పూలమాలను ఇస్తుంది. ఇక పూలమాలను ఇచ్చి మీనా ఇలా అంటూ ఉంటుంది, చూడండి ఈ పూలమాలలు ప్రతిరోజు మీకు ఫ్రెష్గానే తీసుకొస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఇక బాలుని కూడా పరిచయం చేస్తుంది. మీ సీరియల్స్ అన్నీ కూడా చూస్తానండి, చాలా బాగా మీరు యాక్టింగ్ చేస్తారు, బ్రహ్మముడి సీరియల్లో కవిగా ఎంత బాగా నటించారు అని అతన్ని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు ఇక అతన్ని పొగుడుతూ ఉండగా చాలాసార్లు మీతో కనిపించినప్పుడల్లా సెల్ఫీ దిగుదామని అనుకున్నాను, కానీ సెల్ఫీ దిగలేకపోయాను, ఇప్పుడు దిగుతాను. మీరు ఒకరోజు పలానా వీధిలో ఒక విల్లా దగ్గర ఉన్నారు, గుర్తుందా మీకు? ఆ విల్లా దగ్గర వచ్చి ఫోటో దిగుదాం అనుకున్నాను, కానీ ఆ రోజు కుదరలేదు. అది మీదేనా సార్ విల్లా అని అడుగుతాడు బాలు. అప్పుడే ఇక సీరియల్ యాక్టర్ ఇలా అంటూ ఉంటాడు, లేదు బాలు, అది మాది కాదు, జస్ట్ మేము అద్దెకి తీసుకున్నాం అంతే, కొనుక్కుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు అమ్మేవాళ్ళు మోసగాళ్ళని నాకు తెలిసింది, అందుకని నేను ఇక డ్రాప్ అయిపోయాను అని చెప్పడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని బాలు అయితే అవునా అని అంటాడు. కానీ ఎవరో వాళ్ళ దగ్గర విల్లాని కొని మోసపోయారని చెప్పి నాకు తెలిసింది. అసలు ఈ రోజుల్లో కూడా అంతలా మోసపోయే తింగర్ వాళ్ళు ఎవరున్నారో అనుకున్నాను, ఎవరో మా పాపం అంత డబ్బు పోగొట్టుకున్నారు అని యాక్టర్ అయితే అంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని బాలు, ఎవరూ కాదు ఆ తింగర మకవుడు మా అన్నయ్యే, 30 లక్షలు ఇచ్చి మోసపోయాడు. విల్లా 5 కోట్ల విల్లా 3 కోట్లకే వస్తుందని ఆశపడి ముందు వెనుక ఆలోచించకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాడు మోసపోయాడు అని అనడంతో ఒకేసారి అప్పుడే ఆ మాట విని అవునా మీ అన్నయ్య అయితే చాలా మోసపోయాడు సార్, వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో కొంచెం తెలిస్తే చెప్పండి సార్ అని అంటూ ఉంటే నాకు తెలీదు, అప్పుడే పరిచయం ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, కానీ వాళ్ళ సొంత ఊరు ఫలానా ఊరని చెప్పారు అని యాక్టర్ అయితే అంటాడు. ఇక ఆ మాట విని అవునా సార్, దీంట్లో మాకు మీరు హెల్ప్ చేయండి, మీకు ఏమన్నా వివరాలు తెలిస్తే మాకు తప్పకుండా చెప్పండి అని అనడంతో తప్పకుండా చెప్తాను అని అతనైతే చెప్తాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత చింతామణి అదే టయానికి అక్కడికైతే వస్తుంది. ఇక చింతామణి బాలుని మీనాని చూసి తను చాలా కోపంగా ఉంటుంది. అప్పుడే ఇక సీరియల్ యాక్టర్ అయితే అంటూ ఉంటాడు, చూడండి చింతామణి గారు, మీరు చూపించిన డెకరేషన్ కూడా ఫోటోలు బాగా నచ్చాయి, అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలాగో మీరు పెళ్లి మండపం డెకరేషన్ చేస్తానన్నారు కాబట్టి పెళ్లి మండపాన్ని డెకరేషన్ చెయ్యండి, కానీ బయట మొత్తం పూల డెకరేషన్ అయితే మీనా చేస్తుంది, కారుకి కటౌట్స్కి మొత్తం తనే చేస్తుంది, ఇలా మీ ఇద్దరికి కూడా ఈ వర్క్ పంచుతున్నాను అని అనడంతో అదేంటి బాబు, మొత్తం మేమే చేస్తాము, లోపల బయట అంతా కూడా చేస్తాము అని అంటుంది. మేము ఇలాగా వేరే వాళ్ళతో వర్క్ చెయ్యలేము, కాబట్టి మొత్తం వర్క్ మాకే ఇవ్వండి, అయినా పూలు అమ్ముకునే తనకి ఈ డెకరేషన్ల గురించి ఏం తెలుసు అని చెప్పడంతో లేదు,
నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను. తను డిజైన్స్ అయితే చాలా బాగా వేసింది. కానీ ఫస్ట్ వచ్చి మీరు అడిగారు కాబట్టి మీకు తనకు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను అని అనగానే, లేదు సార్, నేను ఆమెకి ఇస్తే ఒప్పుకోను అని చెప్తుంది చింతామణి. అసలు ఏమనుకుంటున్నారు మీ గురించి? అంటే మొత్తం మీరే చెయ్యాలని, కొత్తగా వచ్చిన వాళ్ళు పైకి రాకూడదని అనుకుంటున్నారా? ఒకవేళ మీరు ఈ డీల్కు ఒప్పుకుంటే ఒప్పుకోండి, మీకు ఒక రోజు టైం ఇస్తున్నాను. మీకు మాత్రం ఆర్డర్ కన్ఫర్మే, ఇంకా ఎక్కువ ఆర్డర్ ఉంటుందేమో కూడా చెప్పలేము. ఆవిడ డ్రాప్ అయితే మీరు కూడా మొత్తం చెయ్యాలి అని మీనాకి చెప్తే చేస్తాము అని మీనా అయితే అంటుంది. అప్పుడు ఇక మీనా అయితే బయటికి వస్తుంది. ఇక చింతామణి కూడా వచ్చి, నా ఆర్డర్ని సగం నొక్కేయాలని చూస్తున్నావు కదా, చెప్పాను కదా, ఈ తంతు నేను నాతో పెట్టుకుంటే చింతామణితో నువ్వు అల్లిన దండని నీ మెడలోనే నీ శవానికి వేస్తానని చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడే బాలు బయటికి వచ్చి, మీనా నువ్వు సూపర్ అంటే సూపర్ మీనా, మొత్తానికి ఆర్డర్ తీసుకున్నావు అని అతనైతే అంటాడు. అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చింతామణి. చూడు మీనా, ఎవ్వరికి కూడా నువ్వు దడిచే పని లేదు. ఎవ్వరు అడ్డొచ్చినా నీకు నేను అండగా ఉన్నాను. ఎవరైనా నీ జోలికి వస్తే నువ్వు అల్లిన దండని వాళ్ళ శవానికి వేస్తాను అని బాలు అయితే చింతామణికి షాక్ ఇస్తాడు. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.